హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటంటే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే నా గురించి అండి. నేను మీకు ఏ వస్తువు చూపించకుండా చేస్తున్నాను ఏంటని మీరు అనుకోవచ్చండి. ఏంటంటే చెప్పాను కదండి, నేను నడవలేను అసలు. నేను నడవలేను కాబట్టి ఆ స్టాండ్ తీసుకున్న బాత్రూమ్ వరకే వెళ్ళగలనండి. కాబట్టే మీకు ఏమి నేను తెచ్చి చూపించలేకపోతున్నానండి. నాకు ఆర్థరైటిస్ ఉందండి. సిక్ అయిపోయి 3-4 months బెడ్ మీదే ఉండే వరకు ఆర్థరైటిస్ ఎక్కువైపోయి మోకాళ్ళన్నీ వాసిపోయి అసలు అడుగు కింద పెట్టలేని పరిస్థితి అండి. 4 నెలలు బెడ్ మీదేనండి. నేను కాలు కింద పెట్టలేనండి. అసలు అంత వాసిపోయి అంత బాధపడ్డానండి. ఈ కాళ్ళ వల్ల నేను చాలా బాధపడ్డానండి. పడి ఇక కొంచెం కోలుకున్నానండి. కాకపోతే నా అంతటి నేను నిలబడలేకపోతున్నానండి. నా అంతటి నేను నడవలేకపోతున్నాను. నాకు ఇదే బాధ అండి. నన్ను అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నానండి. అందుకనే మీకు నేను నిలబడి చెప్పలేకపోతున్నానండి. సారీ అండి, ఏమనుకోవద్దు. నా పరిస్థితి ఇదండి. ఏమండి, నేను ఇంకొక ఐడియా మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ఒక చెట్టు తయారు చేయాలంటే అండి, ఇప్పుడు మనం బయట ఎండిపోయిన చెట్లు చూస్తాం కదా, చిన్న చిన్న చెట్లు ఎండిపోతూ ఉంటాయి కదండి. కొన్ని కొమ్మలు అవి ఎండిపోయి అలా కనిపిస్తూ ఉంటాయి కదండి. మీకు ఒక చిన్న చెట్టు అండి, ఆ చెట్టుని పీకేసి శుభ్రంగా కడిగేయండి. అది పెద్ద చెట్టు కాదండి, మీకు అనువైనంత చెట్టు, మీరు చేయగలిగినంత చెట్టు అండి. చిన్న చెట్టు పీకేసి అదంతా నీట్గా మన మన వేర్లుకున్న మట్టి, పైన మట్టి అంతా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేస్తే మీకు ఆ చెట్టు, ఎండిపోయిన చెట్టు వచ్చేస్తుంది కదండి. మీరు వాటికి ఇంకా వేరు తగిలించే ఏముండవసరం లేదండి. ఎందుకంటే ఆ చెట్టు మోడల్ మీకు ఆ చెట్టు లాగే వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు శారీ కలర్స్ ఉంటాయి తెలుసు కదండి, శారీకి వేసుకునే కలర్స్, మీరు ఆ శారీ కలర్స్ మీరు ఆ చెట్టుకి, ఆ కాండానికి, ఆ కొమ్మలకి, వాటికి మన ఆ గ్రీన్ కలర్ తెలుసు కదండి, చెట్టు ఏ కలర్ ఉంటుందో ఆ గ్రీన్ కలర్ చక్కగా వేసేయండి ఆ కాండాలకి. ఎందుకంటే మీరు ఆ చెట్టు మీరు తెచ్చేసారు కదా, ఆ చెట్టు మీరు ఇంకా మళ్ళీ దాన్ని తయారు చేయక్కర్లా. ఆ ఎండిపోయిన చెట్టు మీరు నీట్గా కడుక్కొని పెట్టుకొని ఆ కొమ్మలన్నిటికీ మీరు ఆ కలర్ వేసేయండి. కలర్ వేసేసారు కదా ఫ్రెండ్స్. కలర్ వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ కొమ్మలకి ఏం చేస్తారంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ మన ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయిగా, మీకు తెలుసుగా. గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, బోల్డ్ కలర్స్ ఉంటాయండి. ఆ కలర్స్ మీకు నచ్చిన కలర్ తెచ్చుకొని, ఇప్పుడు పేపర్ ఉందనుకోండి, నా దగ్గర ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పేపర్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇలా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి ఇలా ఆకు ఆకారంలో ఇలా కట్ చేయండి. దాన్ని ఇలా తీయంగానే మీకు ఆకులాగా వచ్చేస్తుందండి. కింద కొంచెం కాడలాగా ఉంచి ఇలా ఆకు ఆకారంలో కట్ చేయండి. ఇలా మడిసి అప్పుడు ప్రతిదీ ఒక ఆకులాగా వచ్చేస్తుందండి. చిన్ని ఆకులు, మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది. చిన్ని ఆకులు ఇలా మడిచి ఇలా కట్ చేసుకోవాలన్నీ. ఎక్కువ పడతాయంటే, ఎందుకంటే ఆ చెట్టు అంతా అతికించాలి కదా. అవి తీసుకొని మీకు ఫెవిక్విక్ కానీ లేకపోతే మన గమ్ అని ఇప్పుడు ఈ ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి వస్తున్నాయండి. గన్ను ద్వారా ఇలా కొడతా ఉంటారు, మీకు తెలుసో లేదో. నేనైతే చూశానండి, అందుకే చెప్తున్నాను. నేనైతే వాడలేదండి అది. లేకపోతే ఆ గమ్ అయితే తొందరగా ఆరిపోద్దండి. ఆ గమ్మేసి ఆ ఆకుని అతికించండి చక్కగా. ఇప్పుడు మీరు పెయింట్ వేసేసారు కదా, పెయింట్ వేసుకున్న ఆ యొక్క కొమ్మలకి కింద నుంచి ఆకులు ఎలా ఉంటాయో అలా చక్కగా ఆకులు అతికించండి. ప్రతి కొమ్మకి ఆకులు అతికించండి. ప్రతి కొమ్మకి ఆకులు అతికించారండి, గుబురుగా చెట్టు తయారవుద్దండి. ఇప్పుడు మనము మన ఫారిన్ కంట్రీస్లో చూస్తాం కదండి, గ్రీన్ ఆకుల చెట్లు, రెడ్ ఆకుల చెట్లు, ఎల్లో ఆకుల చెట్లు. అలాగే మీరు అలా తయారు చేశారనుకోండి, ఆ చెట్టు చక్కగా కనపడుతుంది కదండి. కింద ఏం చేస్తారంటే మీరు ఈ ఐస్ క్రీమ్ కప్స్ ఏవో ఉంటాయి కదండి మన ఇంట్లో, మా ప్లాస్టిక్ కప్స్, వాటిలో మీరు ఆ వేర్లు పెట్టి దాంట్లో వైట్ సిమెంట్ పోయండి. వైట్ సిమెంట్ కలిపేసి, అది మరీ పలసగా కలపకూడదు, కొంచెం చిక్కగా కలిపి అందులో పోసి దాన్ని అలా పట్టుకొని చక్కగా స్ట్రైట్గా నిలబడేలాగా పట్టుకొని కాసేపు ఉంచితే ఆరుతుందండి. ఆ నైట్ అంతా అలా ఉంచేయండి. అది గమ్ము మీకు ఆ కింద ప్లాస్టిక్ది కూడా దానికే ఉండాలనుకోండి, ఏం చేయాలంటే కింద గమ్ వేయండి, ఫెవికాల్ వేయండి. ఫెవికాల్ వేసి ఆ కప్పుకి
తర్వాత ఇది పోయండి, అప్పుడు ఇక ఊడదండి. ఆ ప్లాస్టిక్ ఆ బాటమ్ కూడా అలాగే ఉండిపోద్ది. చెట్టు చక్కగా తయారవుద్దండి. మీరు చేసి చూడండి, నాకు చేసి కామెంట్ చేయండి. మీరు అది చేసి నాకు చూపించండి, నేను చాలా సంతోషిస్తానండి. ఏమండి, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలుసు, మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు. కాకపోతే ఇలా చేస్తే చెట్టు రియల్గా ఒరిజినల్గా ఉంటుందండి. ఆకులు ఎప్పటికప్పుడు మీరు ఒకసారి నీళ్ళల్లో మన సర్ఫ్లో వేసి ఇలా అంటే మళ్ళీ నీట్గా వచ్చేస్తాయండి. ఆ చెట్టు ఎప్పటికి అలా ఉండిపోద్దండి. చూసే వాళ్ళకి కూడా కన్నుల విందుగా ఉంటుందండి. ఏమండి, చెప్పింది అర్థమైందా అండి? ఏమండి, నన్ను కాస్త ఎంకరేజ్ చేయండి. నేను చెప్పే మాటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు కానండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. బాయ్.